Hi students, welcome to Unique Study Circle online classes. So మనం సండే గ్రాండ్ టెస్ట్ 29లో భాగంగా సండే గ్రాండ్ టెస్ట్ 29లో అర్థమెటిక్ పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇన్ ఎనీ ఇయర్ ద మంత్లీ యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ 3400. In any year, the monthly average income of a person is 3400. The average income of first 8 months is rupees 3160 and the average income of last 5 months is 4120. What is the income of 8th month of the year అన్నాడు. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ క్లియర్గా చూడండి. ఫస్ట్ యావరేజ్గా 1 ఇయర్లో మనం 12 మంత్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ 8 మంత్స్ అన్నారు, నెక్స్ట్ 5 మంత్స్ అన్నాడు. అంటే 8 మంత్స్ 5 మంత్స్ అంటే టోటల్ 13 మంత్స్ అవుతుంది. సో 13 మంత్స్ అంటే ఓవర్లాప్ అవుతున్నటువంటి మంత్ ఏదైతుందో 8th మంత్ ఉంది. ఆ 8th మంత్కి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనము 12 నెలల ఉన్నటువంటి టోటల్ శాలరీ చూడాలి. ఫస్ట్ 8 మంత్స్ లాస్ట్ 5 మంత్స్ అంటే టోటల్ 13 మంత్స్ శాలరీ చూడాలి. ఈ 13 మంత్స్ శాలరీకి 12 మంత్స్కి శాలరీకి డిఫరెన్స్ చూస్తే 1 మంత్ శాలరీ వస్తుంది. ఆ 1 మంత్ ఏంటంటే 8th మంత్ అవుతుంది. ఓకే, ఏదైతే అడిగాడో అదే వాల్యూ అవుతుంది. సో దీన్ని ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఏ సంవత్సరమైనా ఒక వ్యక్తి సగటు నెల ఆదాయము 3400 అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏ సంవత్సరమైనా అంటే 12 నెలల సగటు ఆదాయం ఎంత ఉందో చూద్దాం. 3400 ఉంది 12 నెలది. అందులో ఫస్ట్ 8 మంత్స్ ఎంత ఉంది అంటే మనకు 3160 ఉంది. తర్వాత 5 మంత్స్ ఎంత ఉంది అంటే 4120 ఉంది. ఓకే, ఈ 12 మంత్స్ ఏదైతుందో ఈ 12 నెలల యావరేజ్ ఏదైతుందో దీన్నే ఒరిజినల్ యావరేజ్ 3400 అనుకుంటున్నాను. ఒరిజినల్ యావరేజ్ 3400 అనుకుంటున్నాను. ఈ 3400తో కంపేర్ చేస్తే ఈ 3160 అనేది ఎంత తక్కువ ఉంది? 240 తక్కువ ఉంది. సో 8 × -240 తక్కువ ఉన్నది కాబట్టి. అదే 3400తో కంపేర్ చేస్తే ఇది ఎంత ఎక్స్ట్రా ఉంది? 720 ఎక్స్ట్రా ఉంది. కాబట్టి 5 × +720 అవుతుంది. 24 × 8 చేద్దాం. సో ఇది 0 యాజ్ ఇట్ ఈజ్ అవుతుంది. 8 × 4 32 అవుతుంది. 8 × 2 16 -1920 అవుతుంది. 720 × 5 చేస్తే మనకు 5 × 2 10 అవుతుంది. సో 5 × 7 3600 అవుతుంది. ఇది ప్లస్ అవుతుంది. ఈ మైనస్ వాల్యూకు ప్లస్ వాల్యూకు మనం డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే 3600లో నుంచి 1920 తీసేస్తే మనకు వచ్చే వాల్యూ 1680 అవుతుంది. ఆ 1680 అనేది ప్లస్ వాల్యూలో బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఈ ప్లస్ వాల్యూని తీసుకుపోయి మనం అనుకున్నటువంటి ఒరిజినల్ యావరేజ్ ఏదైతే ఉందో దానికి యాడ్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. సో 3400కి 1680 యాడ్ చేస్తే ఆ వచ్చే వాల్యూ ఏమవుతుందంటే 5080 అవుతుంది. సో 5080 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A number is divided into 2 parts in such a way that 80% of first part is 3 more than the 60% of the second part and 80% of second part is 6 more than the 90% of the first part. Then the number is. సో క్వశ్చన్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఒక నెంబర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఒక నెంబర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఫస్ట్ పార్ట్ ఏ అనుకుంటున్నాం. ఒక నెంబర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఫస్ట్ పార్ట్ ఏ అనుకుంటున్నాను, సెకండ్ పార్ట్ బి అనుకుంటున్నాను. ఫస్ట్ పార్ట్లో 80% అన్నాడు. ఫస్ట్ పార్ట్లో 80% అంటే 80/100. సెకండ్ పార్ట్లో వచ్చేసి 60% అన్నాడు. 60/100. సెకండ్ పార్ట్లో 60%తో కంపేర్ చేస్తే ఫస్ట్ పార్ట్లో 80% అనేది 3 ఎక్స్ట్రా ఉంది. సో మనం దీని నుంచి 0 0 క్యాన్సిల్ చేసేసి 2 3s are 6, 2 5s are 10, 2 4s are 8, 2 5s are 10. సో ఇది 4a అవుతుంది, ఇది 3b అవుతుంది. 5 LCM అవుతుంది. 5 × 3 15 అవుతుంది. సో 4a - 3b = LCM 5 కాబట్టి 15 అవుతుంది. ఇది ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది దీని నుండి. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడంటే రెండవ భాగంలోని 80% మొదటి భాగంలోని 90% కంటే 6 ఎక్కువ అన్నాడు. ఓకే, రెండవ భాగంలోని 80%, సెకండ్ పార్ట్ అంటే బి, ఇందులో 80%, ఫస్ట్ పార్ట్లోని 90% కంటే 6 ఎక్కువ అన్నాడు. అంటే ఈ రెండింటి తేడా 6 ఇచ్చాడు. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 8 × b 8b అవుతుంది. 9 × a 9a అవుతుంది. ఇక్కడ 10 10 ఉంది కాబట్టి 60 అవుతుంది. సో 8b - 9a = 60 అవుతుంది. సో ఈ రెండు ఈక్వేషన్స్లో నుంచి మనం ఏని బిని సాల్వ్ చేయాలి. ఇక్కడ 4a ఉంది, ఇక్కడ
8b ఉంది. సో దీన్ని ఏమంటున్నానంటే 8b మైనస్ 9aతో పాటు దీన్ని తీసుకొస్తున్నాను, ఈక్వేషన్ తీసుకొస్తే b ఫస్ట్ తీసుకుంటే ఇది -3b అవుతుంది. ఫస్ట్ ఇక్కడ వాల్యూ మనం ఏం చేస్తున్నామంటే -3b అవుతుంది, ఇది -3b అవుతుంది ప్లస్ 4a అవుతుంది ఈక్వల్స్ టు మనకేముందంటే 15 ఉంది, 15 అనే వాల్యూ ఉంది. సో ఇక్కడ మనం రేషియో ఈక్వల్ కావడానికి ఏదో ఒక వాల్యూని ఈక్వల్ చేయడానికి మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో నేను 3 ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాను, 8 ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాను. 8 × 3 24b అవుతుంది, -9 × 3 27a అవుతుంది ఈక్వల్స్ టు 60 × 3 అంటే 180 అవుతుంది. మళ్ళీ 8 × 3 24b అవుతుంది, 8 × 4 32a అవుతుంది ఈక్వల్స్ టు 15 × 8 120 అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తున్నాను, సైన్ చేంజ్ చేయకుండానే. 24b - 24b క్యాన్సల్, -27a + 32a అంటే 5a అవుతుంది. సో 5a ఇది యాడ్ చేస్తే మనకు 300 అవుతుంది. సో 5a = 300 అంటే 5a = 300 అంటే ఏ వాల్యూ వస్తుందంటే 60 వస్తుంది. ఏ వాల్యూ 60 వచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఏ వాల్యూ 60 వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏదైనా ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 × 60 - 3 × b = 15. సో 240లో నుంచి 15 వెళ్ళిపోతుంది, 225 అవుతుంది. 225 = 3b అవుతుంది. 3 7s are 3 5s are. సో b = 75 అవుతుంది. ఒక వాల్యూ 75 ఉంది, ఒక వాల్యూ 60 ఉంది. ఆయన ఆ సంఖ్య ఏది అన్నాడు అంటే 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఒక వాల్యూ వచ్చేసి 60 ఉంది, ఒక వాల్యూ 75 ఉందంటే ఆ టోటల్ ఆ నెంబర్ అనేది 135 అవుతుంది. సో 135 అనేది మనకు థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper sold chairs at ₹2139 each after giving 7% discount on the labeled price. Had he not given the discount, he would have earned a profit of 15% on the cost price. What was the cost price of each chair అన్నాడు. చూడండి, క్వశ్చన్లో మార్కెట్ ప్రైస్ 100 ఉందనుకుంటున్నాను. వాడు 7% డిస్కౌంట్ ఇచ్చి ఒక్కొక్క చైర్ని 2139కి సేల్ చేశాడు. 7% డిస్కౌంట్ ఇచ్చి సేల్ చేశాడంటే 93%కి సేల్ చేస్తున్నాడు. ఆ 93% వాల్యూ క్వశ్చన్లో 2139 ఉంది. ఒక్కొక్క దాన్ని మనకు 2139కి సేల్ చేస్తున్నాడు. అయితే ఎస్పీ 7% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 2139కి సేల్ చేశాడు అంటే 93% వాల్యూ 2139 అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే 7% రాయితీతోటి ఒక్కోదాన్ని 2139కి సేల్ చేశాడు. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ 100% మార్కెట్ ప్రైస్ ఏందో కనుక్కుందాం. సో 93 పార్ట్స్ వాల్యూ 2139 అయినప్పుడు 100% వాల్యూ ఏంటో చూద్దాం. సో ఇక్కడ మనకు 3 3s are 3 1s are, 3 7s are 3 1s are 3 3s are. సో మనకి ఇక్కడ ఏమవుతుంది 31లో మనకు 30 × 30 అంటే 900 అవుతుంది. సో మనకు 7లో పోతుంది. మనకు 31లో 31 × 2 అంటే 62 అవుతుంది. 62 పోతే మనకి ఏముంటుందంటే 9 ఉంటుంది. 31 × 3 23లో పోతుంది. సో 2300 అవుతుంది. ఇది మార్కెట్ ప్రైస్. ఈ మార్కెట్ ప్రైస్ 2300 ఉంది కదా, డిస్కౌంట్ అనేది ఇవ్వట్లేదంటే 15% లాభం వస్తుంది. అంటే ఈ మార్కెట్ ప్రైస్ 2300 ఉంది, కానీ దీన్ని డిస్కౌంట్ ఇవ్వట్లేదంటే ఇది సెల్లింగ్ ప్రైజే అవుతుంది. మార్కెట్ ప్రైజే సెల్లింగ్ ప్రైజ్ అవుతుంది. దీంట్లో 15% లాభం ఉందంటే 115% అవుతుంది. అది ఆ 115% వాల్యూ 2300 అయినప్పుడు 100% వాల్యూ ఏందో కనుక్కుంటే మనకు సిపి వస్తుంది. 23 2300లో 23 5లో, సో 5 20స్లో 20 × 100 అంటే 2000 అవుతుంది. సో 2000 అనేది దాని యొక్క సిపి అవుతుంది. సో సిపి ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 2000. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతీక్ ఒక మ్యూజిక్ సిస్టమ్ను కార్తిక్ 20% ప్రాఫిట్తో సేల్ చేశాడు. ఇక్కడ ప్రతీక్ సోల్డ్ ఏ మ్యూజిక్ సిస్టమ్ టు కార్తిక్ at 20% gain and కార్తిక్ sold it to స్వస్తిక్ at 40% gain. If Swastik paid ₹10500 for the music system, what did Pratik pay for the music system? అంటే ప్రతీక్ నుంచి కార్తిక్ అనేటోనికి వెళ్ళింది, కార్తిక్ అనేటోని నుంచి స్వస్తిక్ వెళ్ళింది. వీడు 100% రేట్తో పర్చేజ్ చేశాడు. వీడి నుంచి వీనికి 20% ప్రాఫిట్ అంటే 120కి వెళ్ళింది. వీడి నుంచి వీడికి 40% అంటే
40% ప్రాఫిట్ అంటే 120లో 40% ఎక్స్ట్రా అంటే 140/100. సో 2 zeros క్యాన్సిల్ చేస్తాం. 12 into 14 చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. అతను ఎంతకు సేల్ చేశాడు? 4 into 2 8, 4 + 2 6, 168 అవుతుంది. అంటే వీనికి ఎంతకు సేల్ చేశారంటే 168కి. కానీ ఇక్కడ స్వస్తిక్ అనేటోడు వీని నుంచి వీనికి 20% ప్రాఫిట్, వీని నుంచి వీనికి 40% ప్రాఫిట్. సో 40% ప్రాఫిట్ అంటే 140/100 అంటే స్వస్తిక్ అనేటోడు 168 పార్ట్స్కు పర్చేజ్ చేశాడు. దాని వాల్యూ క్వశ్చన్లో 10500 ఉంది. సో ఆయన ప్రతికి మ్యూజిక్ సిస్టమ్ ఎంత కొన్నాడంటే ఈ 100 పార్ట్స్ వాల్యూ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 168 పార్ట్స్ వాల్యూ వచ్చేసి 10500 అయితే 100 పార్ట్స్ వాల్యూ ఎంత అనేది మనం చూస్తున్నాం. సో ఇక్కడ 2 8s are 2 4s are, సో 2 8s are 2 4s are, నెక్స్ట్ 2 50స్లో 7 1s are 7 2s are, 7 1 7 5లో సో 1500. సో 12 into 1 అంటే 30 ఉంది. 12 into 2 12 into 5 125 into 5 625 అవుతుంది. 6250 మన ఆన్సర్ అవుతుంది. సో 6250 అనేది ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. The sum of rupees 1500 amounts to rupees 3000 in 5 years at a certain simple rate of interest increased by 1%. The same sum, same time would amount to. ఓకే, యాక్చువల్గా 1500 రూపాయలను ఒక 5 years పాటు ఇంట్రెస్ట్కి ఇచ్చారు. 5 years పాటు ఇంట్రెస్ట్కి ఇస్తే అది ఎంత అమౌంట్ అయిందంటే 3000 అమౌంట్ అయింది. ఈ 1500 ప్రిన్సిపల్ 5 years టైంలో 3000 అమౌంట్ అయింది. కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో తెలియదు. ఇప్పుడు మాత్రం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దీని మీద 1% పెంచుతారు. అప్పుడు కొత్త అమౌంట్ ఎంత అవుతుంది అన్నట్టు. నేను ఏమంటున్నానంటే టైం చేంజ్ కాలేదు, ప్రిన్సిపల్ చేంజ్ కాలేదు, జస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% ఇంక్రీజ్ అయింది. అంటే 1% ఇంక్రీజ్ అనేది 1 yearకి. అలా 5 yearsకి ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుందంటే 1 yearకి 1% లాగా 5 yearsకి 5% ఇంక్రీజ్ అవుతుంది. ఈ 5% వాల్యూ ఏందో ఇందులో ప్రిన్సిపల్లో కనుక్కుంటే సరిపోతుంది. 1500లో 5% వాల్యూ కనుక్కోవాలంటే అది 75 రూపీస్ అవుతుంది. అంటే ఈ 75 రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది. ఆల్రెడీ 3000 అమౌంట్ ఉంది, దానికి 75 అనేది యాడ్ అవుతుంది. సో 3075 అనేది కొత్త అమౌంట్ అవుతుంది. అది 4th ఆప్షన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఒకటే 1% అనేది 1 year పెరిగితే 5 yearsకి 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. 5% అంటే ప్రిన్సిపల్లో 1500లో 5% అంటే 75 ఇంట్రెస్ట్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. బేసిక్గా ఉన్న అమౌంట్కు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి. నెక్స్ట్ 250 రూపీస్ అసలు పైన మొదటి సంవత్సరం 4%, రెండవ సంవత్సరం 8%, 2 సంవత్సరాల తర్వాత వచ్చే మొత్తం ఎంత అంటే 200 రూపాయల అసలు ఉంది. ఫస్ట్ ఇయర్ 4% అంటే 104/100 అనేది అమౌంట్ అవుతుంది. సెకండ్ ఇయర్ 108/100 అనేది అమౌంట్ అవుతుంది. సో మనం ఇక్కడ క్యాన్సిల్ చేస్తే సో 0 అనేది క్యాన్సిల్ అవుతుంది. 25 1లో 25 4s are 100 అవుతుంది. సో ఇక్కడ 4 into 2 8, 4 into 7 28. సో నెక్స్ట్ 104 into 27 చేసి బై 10 చేస్తే సరిపోతుంది మనకు. ఇక్కడ 104 into 27 అంటే 27 అంటే మనకు 27 into 4 అంటే 4 into 8 98 అవుతుంది. 27 into 28 plus 80, 28 plus 80 అంటే 28 plus 80 అన్నప్పుడు ఏమవుతుంది మనకు 108 అవుతుంది. సో 108 అంటే ఇది 08 అవుతుంది, ఇది 1 అవుతుంది. 27 into 121 2808 అవుతుంది. సో 2808 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో 2808 అన్నప్పుడు మనకు వచ్చేటటువంటి పాయింట్ డెసిమల్ తర్వాత తీసుకుంటే ఇక్కడ ఒకటి వచ్చేసి బై 10 ఉంది కాబట్టి 2808/10 తీసుకుంటే మనకు 280.8 అవుతుంది. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్, 280.8. సో లేదు అంటే ఈ క్వశ్చన్ ఈ ఫార్ములాలో కూడా యూజ్ చేయొచ్చు. a + b + ab/100 అనే ఫార్ములాలో మనం ఒక పర్సెంటేజ్ 5% అనేది ఒకటి ఉంది, ప్లస్ 8% అనేది ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ ఇవి రెండు మల్టిప్లై చేస్తే 5 into 8 40/100 అవుతుంది. సో 0 క్యాన్సల్. 4/10 అంటే 0.4 అవుతుంది. 5 + 8 అంటే 13 అవుతుంది. 13.4 కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. 13.4 కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మనము 100 అనే ప్రిన్సిపల్ కలిపితే 113.4% అవుతుంది. 250 రూపీస్లో 113.4% వాల్యూ కనుక్కుంటే మనకు వచ్చేటటువంటి అమౌంట్ 280
280.8 వస్తుంది. సో ఈ ఫార్ములాలు అప్లై చేస్తే లేట్ అవుతుందని మనం ఇలా ఫ్రాక్షనల్ మెథడ్లో చేసాం. ఫస్ట్ ఇయర్ 4% కాబట్టి 104/100, సెకండ్ ఇయర్ 8% కాబట్టి 105/100, మొత్తం క్యాన్సిల్ చేస్తే మనకు 2808/10 వచ్చింది. సో 280.8 అనేది అమౌంట్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సీత మరియు గీతలు ఒకే పెట్టుబడితో వ్యాపారం చేశారు. సంవత్సరం చివరన వచ్చిన లాభాన్ని 3:2 నిష్పత్తిలో పంచుకున్నారు. ఓకే, ఒకవేళ సీత తన పెట్టుబడిని సంవత్సరం మొత్తం ఉంచితే గీత ఎన్ని నెలలు పెట్టుబడి ఉంచింది? ఈమె సీత, ఈమె గీత, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియో సేమ్ ఉంది. ఓకే, సీత అండ్ గీత ఎట్ ద ఎండ్ ఆఫ్ ది షేర్స్ ఆర్ ఇన్ ద ప్రాఫిట్ 3:2. సీత హ్యాస్ ఇన్వెస్టెడ్ అవర్ క్యాపిటల్ ఫర్ హోల్ ద ఇయర్. సీత 12 నెలల పాటు ఉంచింది, బట్ ఈమె మాత్రం ఎన్ని మంత్స్ ఉంచిందో ఇన్వెస్ట్మెంట్ తెలియదు, ఎక్స్. ఇద్దరి ఇన్వెస్ట్మెంట్ సేమ్ అంటే 1:1. సీత 12 నెలల పాటు ఉంచితే గీత ఎక్స్ మంత్స్ పాటు ఉంచింది. చివరికి వచ్చే వాళ్ళ లాభాల నిష్పత్తి ఎలా ఉందంటే 3:2 ఉంది. ఇది 12 ఉంది, ఇది ఎక్స్ ఉంది, ఈజ్ యాజ్ 3:2 ఉంది. సో అంత్యముల లబ్ధం ఎంత ఉంటుందో మధ్యముల లబ్ధం అంతే ఉంది. 3x ఈక్వల్స్ టు 12 into 2 చేసినప్పుడు, సో 3 4s are 12, x ఈక్వల్స్ టు 8 మంత్స్ అవుతుంది. సో x ఈక్వల్స్ 8 మంత్స్ అంటే ఆమె సెకండ్ పర్సన్ యొక్క ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ఎంత అంటే 8 మంత్స్ అవుతుంది. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే 48 క్వశ్చన్ చూడండి. ఆదిత్య, మనీష్ అండ్ గౌరవ్ ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ విత్ షేర్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 7/2:4/3:6/5. ఆఫ్టర్ 4 months, Aditya increases his shares by 50%. If the end of the 1 year profit is ₹43200, then what will be the money share in profit? సో ఈ క్వశ్చన్లో ఇలాంటి క్వశ్చన్స్లో మనకి ఎప్పుడైనా కూడా రేషియో అనేది ప్రాపర్గా లేదు. ఫస్ట్ రేషియోని ప్రాపర్గా చేంజ్ చేయాలి. రేషియోని ప్రాపర్గా చేంజ్ చేసిన తర్వాత ఏ పర్సన్ ఎంత ఇన్వెస్ట్మెంట్ పెంచాడు, ఏ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ తగ్గించాడు, అసలు ఏం చేంజెస్ లేకుండా ఎలా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ దీన్ని ప్రాపర్గా చేంజ్ చేయాలంటే 2, 3, 5కి ఎల్సిఎం చేస్తే 30 అవుతుంది. సో 2 into 15, 15 into 7 105 అవుతుంది. సో 3 into 10, 10 into 4 అంటే 40 అవుతుంది. 5 into 6, 6 into 6 అంటే 36 అవుతుంది. సో 105:40:36 అవుతుంది. అంటే ఆ 3 పర్సన్స్ యొక్క ఆదిత్య, మనీష్, గౌరవ్ అనే 3 పర్సన్స్ యొక్క రేషియో ఏమవుతుందంటే 105:40:36 అవుతుంది. అంటే ఈ ఆదిత్య అనే పర్సన్ ఒక్కడే ఇన్వెస్ట్మెంట్ చేంజ్ చేశాడు. చూడండి, 4 నెలల తర్వాత ఆదిత్య తన పెట్టుబడిని 50% పెంచాడు. సంవత్సరం తర్వాత వారి లాభం 43,200 రూపాయలు అయితే లాభంలో మనీష్ వాటా ఎంత అన్నాడు. అంటే వీడు 50% పెంచిందంటే ఉన్న ఇన్వెస్ట్మెంట్లో సగం చేస్తే 105లో సగం చేస్తే 52.5 వస్తుంది. కాబట్టి 50% అంటే సగం, కాబట్టి సగం అనేది కంఫర్ట్గా రావాలంటే ఫస్ట్ ఇంటూ 2 చేసుకుంటే బెటర్. సో ఇంటూ 2 చేస్తే రేషియో అన్ని టర్మ్స్ చేంజ్ అవుతాయి కాబట్టి వాల్యూలో ఏం చేంజెస్ ఉండదు. ఇది 210 అవుద్ది, ఇది 80 అవుద్ది, ఇది 72 అవుద్ది. వీడు 12 months ఇన్వెస్ట్మెంట్, వీడు ఫస్ట్ 4 months ఇన్వెస్ట్మెంట్ ఇది. తర్వాత ఇందులో 50% అంటే 210లో 50% అంటే బై 2నే 105 అయింది. అంటే పెంచిండు 210కి 105ని కలిపితే 315 అవుతుంది. ఆ 315 అనేది 8 months ఉంటుంది ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ 210 అనేది 4 months ఉంటుంది. 50% పెంచిందంటే 210 + 105 8 months అవుతుంది. అంటే 210 into 4 చేస్తే 840 వస్తుంది. మరి ఇక్కడ ఇది 2400 + 120, 2400 + 120 అంటే 2520 అవుతుంది. అంటే ఫస్ట్ 4 monthsలో 840, తర్వాత 8 monthsలో వచ్చేసి 2520 అవుతుంది. టోటల్ వచ్చేసి మనకు 840 + 2520 ఇన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే 2520కి మనం 840 యాడ్ చేసినాం అనుకోండి, 0 6 13 3360 అవుతుంది ఇతని ఇన్వెస్ట్మెంట్. 3360 అవుతుంది. ఇతని ఇన్వెస్ట్మెంట్ 8 into 12 అవుతుంది. ఇతని ఇన్వెస్ట్మెంట్ 872 into 12 అవుతుంది. సో 12 అనేది క్యాన్సిల్ చేద్దాం. 12 into 2 24 పోతే ఇక్కడ ఏముంటుందంటే మనకు
24 అంటే 6 9 అవుతుంది, 12 into 8 96 అవుతుంది, 0 అవుతుంది, 280. సో మళ్ళీ మనం దీన్ని క్యాన్సిల్ చేయాలంటే 4తో 4 into 70, 4 into 20, 4 into 1, 4 into 8. సో మనకేమవుతుందంటే మొత్తము 108 పార్ట్స్ అవుతుంది. ఈ 108 పార్ట్స్ అనేది మనము టోటల్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ప్రాఫిట్ 432. సో 108 పార్ట్స్ వాల్యూ వచ్చేసి 43200 ఉన్నప్పుడు మనకు మనీ షేర్ కావాలంటే 20 కావాలి. సో ఇది 108 4లో పోతుంది, 4లో క్యాన్సిల్ అవుతుంది, 432 2 zeros యాజ్ ఇట్ ఈస్. అంటే 400 into 20 చేస్తే మనకు వచ్చేటటువంటి షేర్ ఎంత అవుతుందంటే 8000 అవుతుంది. ఈ 8000 అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉన్నదండి, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 1 year ago, the ratio between Ram's and Shyam's salaries was 3:5. The ratio of their individual salaries of last year and present year are 2:3 and 4:5 respectively. If their total salaries for the present year is rupees 8600, find the present salary of Ram. ఈ క్వశ్చన్లో మనం అబ్జర్వ్ చేస్తే రామ్ అనే పర్సన్ ఉన్నాడు, శ్యామ్ అనే పర్సన్ ఉన్నాడు. వాళ్ళది ఎట్లా కంపారిజన్ ఉంది సాలరీస్ అంటే, లాస్ట్ ఇయర్ రాము శ్యాము కంపారిజన్ ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడంటే లాస్ట్ ఇయర్లో ఇచ్చాడు. ఫస్ట్ లాస్ట్ ఇయర్ వాళ్ళ శాలరీస్ యొక్క కంపారిజన్ ఎలా ఉందంటే, రామ్ శ్యాముల జీతాల నిష్పత్తి 1 సంవత్సరం క్రితం అంటే 3:5 ఉంది. వీడు రాము, వీడు శ్యామ్. అంటే యాక్చువల్గా ఈ క్వశ్చన్లో ఏం చెప్తుందంటే, గత సంవత్సరం లాస్ట్ ఇయర్ రామ్ శాలరీ శ్యామ్ శాలరీ రేషియో ఎలా ఉందంటే 3:5 ఉంది. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తుందంటే, లాస్ట్ ఇయర్కి ప్రజెంట్ ఇయర్కి రామ్ శాలరీ గురించి చెప్తుండు, శ్యామ్ శాలరీ గురించి చెప్తుండు రేషియో. చూడండి ప్రస్తుత సంవత్సరం ఇక్కడ చూడండి, ఫస్ట్ రామ్ తర్వాత శ్యామ్ వారి శాలరీస్ చూడండి. ప్రస్తుత సంవత్సరం గత సంవత్సరం రేషియో ఏమి ఇచ్చిండు 2:3. అంటే రామ్ అనేటువంటి లాస్ట్ ఇయర్ 2 ఉంటే ప్రజెంట్ ఇయర్ 3 ఉంది. శ్యామ్ అనేటువంటి లాస్ట్ ఇయర్ 4 ఉంటే ప్రజెంట్ ఇయర్ 5 ఉంది. ఈ క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, రామ్ది లాస్ట్ ఇయర్ ప్రజెంట్ ఇయర్ ఉంది, శ్యామ్ది లాస్ట్ ఇయర్ ప్రజెంట్ ఇయర్ ఉంది. కానీ లాస్ట్ ఇయర్లో మాత్రం వీళ్ళిద్దరి కంపారిజన్ చూస్తే రామ్ 3 parts ఉండాలి, శ్యామ్ 3 parts ఉండాలి. చూడు, రామ్ 3 parts ఉండాలి, శ్యామ్ 5 parts ఉండాలి. ఇక్కడ 3:5 రేషియోలో ఉండాలంటే ఇలా ఉండాలి. కానీ అలా లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఈ రేషియో ఏదైతే ఉందో మనకు ఏ రేషియోలో కావాలంటే డైరెక్ట్ ఆ రేషియోలో తీసుకోవడం కుదరదు. లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరి శాలరీ 3:5లో ఉండాలి, కానీ ఇక్కడ 2:4లో ఉంది. ఈ 3:5లోకి కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఈ రెండు ఈక్వల్ చేయాలి. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ into 2 చేస్తే ఈక్వల్ అవుతుంది. 2 into 2 ఏమవుతుంది 4 అవుతుంది, 2 into 3 ఏమవుతుంది 6 అవుతుంది. ఇది 4:5 అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కండిషన్లో రామ్ శాలరీ అనేది శ్యామ్ శాలరీ అనేది ఈక్వల్ అయిపోయింది. ఈ లాస్ట్ ఇయర్ అది ప్రజెంట్ ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్లో. మరి లాస్ట్ ఇయర్లో ఈక్వల్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ ఏ రేషియోలో ఉండాలంటుండు 3:5 రేషియోలో ఉండాలంటుండు. కాబట్టి ఇక్కడ 3ని ఇక్కడ 5ని మల్టిప్లై చేసేస్తే మనకు 3 into 4 ఏమవుతుందంటే 12 అవుతుంది, 3 into 6 18 అవుతుంది, 5 into 4 20 అవుతుంది, 5 into 5 20 అవుతుంది. అంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరి శాలరీ కలిపితే ఎంత ఉందంటే 32 ఉంది, ప్రజెంట్ ఇయర్ వీళ్ళిద్దరి శాలరీ కలిపితే ఎంత ఉందంటే 43 ఉంది. అంటే లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరి శాలరీ కలిపితే 32 ఉంది, ప్రజెంట్ ఇయర్ వీళ్ళిద్దరి శాలరీ కలిపితే 43 ఉంది. అయితే క్వశ్చన్లో ఏమంటుండంటే, ప్రస్తుతం వారి జీతాల మొత్తం 8600 చెప్పాడు మనకు ఆల్రెడీ. ఇఫ్ దేర్ టోటల్ శాలరీస్ ఫర్ ద ప్రజెంట్ ఇయర్ 8600 అంటే 43 parts వాల్యూ ప్రజెంట్ టోటల్ ఉంది. ఆ 43 parts వాల్యూ 8600 అయితే మనలో ఫైండ్ అవుట్ చేయమంటున్న క్వశ్చన్ ఏంటంటే, రామ్ యొక్క ప్రస్తుత జీతం ఎంత అంటే ప్రజెంట్ రామ్ శాలరీ ఎంత ఉంది అంటే ప్రజెంట్ రామ్దే కావాలి. ప్రజెంట్ అంటే రామ్ అంటే ఇక్కడ చూడండి, ఇది లాస్ట్ ఇయర్ రామ్, ఇది ప్రజెంట్ ఇయర్ రామ్, ఇది లాస్ట్ ఇయర్ శ్యామ్, ఇది ప్రజెంట్ ఇయర్. సో ప్రజెంట్ ఇయర్ రామ్ కావాలి. రామ్ యొక్క ప్రస్తుత జీతం అంటే 18. సో కాబట్టి 43 into 200, 18 into 2 3600. సో 3600 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో 3600 అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 50 question. On entire earth, the ratio between the land and water is 1:2. At northern hemisphere, this ratio is 2:3. What will be the ratio of the land with water southern hemisphere అన్నాడు. ఓకే, ఫస్ట్ ఈ క్వశ్చన్ చాలా క్లియర్గా చూడండి. మొత్తం అర్త్ ఇది భూమి, దాంట్లో ల్యాండ్కు వాటర్కి రేషియో ఏమి ఇచ్చాడంటే 1:2 ఇచ్చాడు. టోటల్ ఎర్త్ మీద
ల్యాండ్ ఒక భాగం ఉంటే వాటర్ 2 పార్ట్స్ ఉంది, కానీ దీన్ని 2 ఈక్వల్ పార్ట్ చేశాడు. నార్థన్ హెమిస్ఫియర్ ఇచ్చాడు, సౌతర్న్ హెమిస్ఫియర్ ఇచ్చాడు. సో నార్త్కి వచ్చేసరికి ల్యాండ్కు వాటర్కి రేషియో ఎంత ఇచ్చాడు? 2:3 ఇచ్చాడు. సౌత్లో ల్యాండ్కు వాటర్కి రేషియో ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్. ఇది క్వశ్చన్. మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే టోటల్ అర్త్ పైన ల్యాండ్కి వాటర్కి రేషియో 1:2 ఉంది. నార్థన్ హెమిస్ఫియర్లో ల్యాండ్కి వాటర్కి రేషియో 2:3 ఉంది. మరి సౌత్లో ఎలా ఉంది అనేది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు సౌత్లో ఎలా ఉందంటే మనము ఏం చేయాలంటే ఫస్ట్ ఒక పని చేద్దాం. ఇక్కడ ఈ ల్యాండ్ మొత్తానికి కూడా 1:2 ఉంది, ఇక్కడ 2:3 ఉంది. నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఈ 2 రేషియోలు ఈక్వల్ చేస్తాను. ఈ 2 యాక్చువల్గా ఏంటంటే టోటల్ ఎర్త్లో ఎంత అయితే ఉంటుందో రేషియో నార్థన్ హెమిస్ఫియర్లో హాఫ్ ఉండాలి. అంటే దీంట్లో ఈ రేషియోలో ఈ రేషియో హాఫ్ ఉండాలి. కానీ డైరెక్ట్ అట్లా రేషియోని కన్వర్ట్ చేయడం కుదరదు. హాఫ్ ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఈ 2 రేషియోలని ఈక్వల్ చేయాలి మనం. 1:2 అనేది టోటల్ అర్త్ పైన ఉంది, ఓన్లీ నార్థన్ హెమిస్ఫియర్లో 2:3 ఉంది. 2 రేషియోలు ఈక్వల్ చేయాలంటే మనము 2 రేషియోలు ఈక్వల్ కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ టోటల్ ఎంత ఉంది? 3 ఉంది. ఇక్కడ టోటల్ ఎంత ఉంది? 5. సో ఈ 5 ఇక్కడ మల్టిప్లై చేయాలి, ఈ 3 ఇక్కడ మల్టిప్లై చేయాలి. టోటల్ రేషియో ఈక్వల్ ఉండేటట్టు చూసుకోవాలి మనం. ఇది 5 అవుతుంది, ఇది 10 అవుతుంది, ఇది 6 అవుతుంది, ఇది 9 అవుతుంది. అయితే ఈక్వల్ చూడండి, టోటల్ వాల్యూ ఎంత ఉంది చూడండి, 15. టోటల్ వాల్యూ 15. తర్వాత ఏం చేయాలంటే టోటల్ ల్యాండ్ పైన టోటల్ ఎర్త్ పైన ల్యాండ్ వాటర్ రేషియో ఎంత అయితే ఉంటుందో అందులో హాఫ్ ఉండాలి. అంటే దీంట్లో ఇది హాఫ్ ఉండాలి. అంటే సింపుల్గా దీన్ని డబుల్ చేసినామనుకో ఇప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఇది హాఫ్ ఉంటుంది. ఎందుకంటే ఇది 15 ఉంది, ఇది 15 ఉంది. దీన్ని డబుల్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇది 10, 20 అవుద్ది, ఇది 6, 9 అలానే ఉంది. ఇది టోటల్ 15 అయింది, ఇది టోటల్ 30 అవుద్ది. అంటే టోటల్ అర్త్ పైన ల్యాండ్ వాటర్ రేషియో టోటల్ కలిపితే 30కి ఈక్వల్ అవుతుంది, ఇది 15కి ఈక్వల్ అవుతుంది. అంటే హాఫ్ అయిపోయింది. సో 10లో 6 తీసుకున్నట్లయితే ఏముంటుంది? 10లో 6 తీసేస్తే 4 ఉంటుంది, 20లో 9 తీసేస్తే 11 ఉంటుంది. అంటే సౌతర్న్ హెమిస్ఫియర్లో ఎలా ఉంటుంది రేషియో అంటే మనకు 4:11గా ఉంటుంది. సో 4:11 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. A, B and C can do a piece of work individually in 8, 10, 15 days respectively. A and B start working but A quits after working for 2 days. After this, C joins B till the completion of work. In how many days will the work be completed? సో జనరల్గా ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఏబిసి అనేటటువంటి 3 పర్సన్స్ ఉన్నారు. ఒకడు 8 డేస్లో వర్క్ చేస్తాడు, ఒకడు 10 డేస్లో వర్క్ చేస్తాడు, ఒకడు 15 డేస్లో వర్క్ చేస్తాడు. ఫస్ట్ వీళ్ళ ఎఫిషియన్సీ ఏందో కనుక్కున్న తర్వాత ఎవరెవరు ఎంతకాలం వర్క్ చేశారో చూద్దాం. 8, 10, 15 అంటే మనకి ఎల్సిఎం ఏమవుతుందంటే 120 అవుతుంది. సో 8 × 15 అవుతుంది, 10 × 12 అవుతుంది. సో 15 × 8 అవుతుంది. సో వీడి యొక్క ఎఫిషియన్సీ 15, వీడి యొక్క ఎఫిషియన్సీ 12, వీడి యొక్క ఎఫిషియన్సీ 8. ఏ రోజుకు 15 భాగాల పనిచేస్తాడు, బి రోజుకు 12 భాగాల పనిచేస్తాడు, సికి 8 భాగాలు చేస్తాడు. ఆ టోటల్ వర్క్ ఎంత ఉందంటే 120 ఉంది. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఫస్ట్ 2 days ఏబి చేశారు వర్క్. క్వశ్చన్ ప్రకారం ఏముంది చూడండి, ఏ మరియు బిలు పని ప్రారంభించారు, కానీ 2 రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడు. అంటే ఫస్ట్ 2 days చేసింది ఎవరు? ఏబి. ఏ వెళ్ళిపోయాడు 2 days తర్వాత, బి ఒక్కడే ఉన్నాడు. ఆ బితో పాటు సిని కలుపుకొని వీళ్ళు కొన్ని డేస్ వర్క్ చేశారు. అయితే టోటల్ వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ అయింది అనేది క్వశ్చన్. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి ఏంటంటే ఏబి అనేటటువంటి 2 పర్సన్స్ ఎన్ని డేస్ చేశారు వర్క్ అంటే 2 days చేశారు. ఏబి అనేటోళ్ళు 2 days చేశారు. ఈ 2 days చేసిన తర్వాత వెళ్ళిపోయిన పర్సన్ ఎవరంటే ఏ. మరి బితో పాటు ఎవరు కంపెనీ ఇచ్చారు? సి. వీళ్ళిద్దరు ఎన్ని రోజులు చేశారో తెలియదు. అప్పుడు మనము టోటల్ వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ అవుతుందో చూడొచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ 120 పార్ట్స్లో ఈ 120 పార్ట్స్ వర్క్ ఉంది కదా, ఈ 120 పార్ట్స్ వర్క్లో ఏబి అనేటోళ్ళు 2 days చేశారంటే ఏబి యొక్క టోటల్ ఎఫిషియన్సీ ఎంత ఉంది? 27 ఉంది. వీడు 15, వీడు 12, 27 పార్ట్స్ ఉంది. వాళ్ళిద్దరు 2 days అంటే 54 పార్ట్స్ వర్క్ అయిపోయింది. 54 పార్ట్స్ వర్క్ అయిపోతే ఇక బ్యాలెన్స్ ఏముందంటే 66 పార్ట్స్ ఉంది.
సో ఇక్కడ ఏమవుతుందంటే 66 పార్ట్స్ ఉంది. ఈ 66 పార్ట్స్ వరకు చేయాల్సిన వాళ్ళు ఎవరంటే బీసీ చేయాలి. మరి బీసీ యొక్క టోటల్ ఎఫిషియన్సీ ఎంత ఉందంటే 20 ఉంది. సో 66 పార్ట్స్ని వాళ్ళు 20 పార్ట్స్ లాగా చేయాలి. వీడు 12 పార్ట్స్ 8 పార్ట్స్. సో 2 3s are 2 3s are 2 10s are 33/10 అంటే 3/10. సో 3/10 డేస్ పడుతుంది. కానీ నేనేమంటున్నా అంటే ఇది 3/10 డేస్ స్టార్టింగ్లో జరిగిన 2 డేస్. ఈ రెండు యాడ్ చేస్తే స్టార్టింగ్లో 2 డేస్ ఇది 3 డేస్ 5/3/10 డేస్ అవుతుంది. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకు ఫస్ట్ 2 డేస్ కూడా యాడ్ చేస్తే 5/3/10 డేస్ అవుతుంది. సో 5/3/10 డేస్ అనేది మన ఆన్సర్ అవుతుంది. కానీ అలా లేకుండా మనకి ఏమి ఇచ్చిండంటే 53/10 డేస్ అని ఇచ్చిండు. చూడండి 10 × 5 50 + 3. సో 53/10 డేస్ అని ఇచ్చాడు. దట్ ఈస్ ఇన్ ద 4th ఆప్షన్. సో 4th ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 3 pipes A, B, C can fill a tank in 30 minutes, 20 minutes, 10 minutes respectively. When the tank is empty, all the 3 pipes are opened. If A, B and C discharge their chemical solutions P, Q and R respectively, then the part of solution are in the liquid the tank after 3 minutes. చూడండి జనరల్గా ఏమవుతుందంటే ఇదొక ట్యాంక్లోకి ఏబిసి అనేటటువంటి 3 పైప్స్, ఇదొక పైప్ ఏ, బి, ఇది సి. ఏబిసి అనేటటువంటి 3 పైప్స్ ఒక ట్యాంక్లోకి ఉన్నాయి. కాకపోతే ఇది 30 మినిట్స్లో ట్యాంకును ఫిల్ చేస్తుంది, ఇది 20 మినిట్స్లో ట్యాంకును ఫిల్ చేస్తుంది, ఇది 10 మినిట్స్లో ట్యాంకును ఫిల్ చేస్తుంది. కాకపోతే దీని నుంచి వచ్చే కెమికల్ ఏంటంటే వాటర్ రాకుండా దీని నుంచి ఒక కెమికల్, దీని నుంచి ఒక కెమికల్ వస్తుంది, దీని నుంచి పి అనే కెమికల్ వస్తుంది, దీని నుంచి క్యూ అనే కెమికల్ వస్తుంది, దీని నుంచి ఆర్ అనే కెమికల్ వస్తుంది. మొత్తం 3 మినిట్స్లో ఇంత లిక్విడ్ వచ్చింది, కెమికల్ ఎంత వచ్చింది 3 మినిట్స్లో. ఏమంటున్నాడంటే 3 నిమిషాల తర్వాత ఇందులో 3 మినిట్స్లో ఈ కెమికల్లో పి ఉంటుంది, క్యూ ఉంటుంది, ఆర్ ఉంటుంది. ఎందుకంటే 3 పైప్స్ వర్క్ చేస్తున్నాయి కాబట్టి ఈ 3 పైప్స్ నుంచి వచ్చేటటువంటి కెమికల్ పిక్యూఆర్, ఈ టోటల్ పిక్యూఆర్ అనేది 3 మినిట్స్లో ఎంత వస్తుందో చూడాలి. పిక్యూఆర్ అనేది టోటల్ ఎంత వస్తుంది, ఎన్ని మినిట్స్లో, 3 మినిట్స్లో. అందులో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆర్ యొక్క రసాయనం ఎంత అంటే ఆర్ అనేది ఎంత ఉందో చూడాలి. అది కూడా 3 మినిట్స్లోనే. ఎందుకంటే టోటల్ 3 మినిట్స్ ఉన్నప్పుడు ఆర్ కూడా 3 మినిట్సే ఉంటుంది కాబట్టి మనం 3 క్యాన్సిల్ చేస్తే ఆర్ వాల్యూ బై పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నానంటే మీరు ఫస్ట్ దానిలో నుంచి 1/30 తీసుకోవాలి, 1/20 తీసుకోవాలి, 1/10 తీసుకోవాలి. ఇది 30 నిమిషాల్లో అంటే 1/30 దీని ఎఫిషియన్సీ, ఇది 20 నిమిషాలంటే 1/20 దాని ఎఫిషియన్సీ. ఎల్సిఎం 60, 32లో 23లో 10 6లో అంటే పిక్యూఆర్ అనేటటువంటి కెమికల్స్ ఫస్ట్ 2 పార్ట్స్ 3 పార్ట్స్ 6 పార్ట్స్ అలా 3 కూడా పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ అనేది ఉంది కదా. 3 మినిట్స్ అంటే 3 ఇంటూ అవుతుంది. పి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది చెప్పండి, 2 ఉంది. క్యూ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది, 3 ఉంది. తర్వాత ఆర్ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది, 6 ఉంది. పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ మూడిట్లో ఆర్ కావాలి. ఆర్ అంటే ఏంది 6, 6 + 3 9 + 2 11. సో 6/11 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో టైం ఎంత ఇచ్చినా అది వేస్టే. 3 నిమిషాలు అనేది పనికిరాదు, ఎందుకంటే మూడింటికి కూడా 3 నిమిషాలే కాబట్టి. సో ఏ వాల్యూ ఉన్నది కామన్ ఉన్నది క్యాన్సిల్ అవుతుంది. సింపుల్గా మన ఆన్సర్ ఏమవుతుందంటే 6/11 అవుతుంది. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే 53 క్వశ్చన్ చూద్దాం. A man completed a certain journey by car if he covered 30% of the distance at the speed of 20 km/h, 60% of the distance at 40 km/h, and the remaining distance at 10 km/h. His average speed for the whole journey was. సో యావరేజ్ స్పీడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది ఎలా ఉందో చూడండి. మ్యాన్ కంప్లీటెడ్ ఏ సర్టెన్ జర్నీ అట్ కార్ ఇఫ్ ఈ స్పీడ్ 30% ఆఫ్ ద డిస్టెన్స్ అట్ 20 km/h. అంటే 30% డిస్టెన్స్ ఒకటి ఉంది, దాని కొరకు ఉన్న స్పీడ్ ఎంత అంటే 20 km/h. తర్వాత నెక్స్ట్ 30% డిస్టెన్స్ తర్వాత మిగిలింది ఎంత ఉందంటే 60% డిస్టెన్స్ ఉంది, దాని కొరకు ఉన్న స్పీడ్ ఎంత అంటే 40 km/h. మిగిలిన డిస్టెన్స్ అంటే 30% 60% పోతే 90% పోతే మిగిలింది 10% డిస్టెన్స్ ఉంది, దాన్ని 10 km/h స్పీడ్తో వెళ్ళాడు. ఇది డిస్టెన్స్ ఉంది, స్పీడ్ ఉంది. నేనేమనుకుంటున్నా 30% అంటే ఇది 30 కిలోమీటర్స్ అనుకుంటున్నా, 60% అని 60 కిలోమీటర్స్ అనుకుంటున్నా, 10% 10 కిలోమీటర్స్ అనుకుంటున్నా. సో టైం కావాలంటే మనకి ఏంటంటే టైం ఏందో ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బై స్పీడ్, నెక్స్ట్ డిస్టెన్స్ బై స్పీడ్,
నెక్స్ట్ డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇది 1.5 వస్తుంది, ఇది కూడా క్యాన్సిల్ చేస్తే 1.5 వస్తుంది, ఇది కూడా క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. 1.5 1.5 అంటే ఇది 4 అవర్స్ వస్తుంది, మొత్తం 4 అవర్స్ వస్తుంది. మనకు టైం ఉంది. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ అంటే కామన్ ఫార్ములా మీకు తెలుసు. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. వాడు ప్రయాణించిన మొత్తం దూరం బై ప్రయాణానికి పట్టిన మొత్తం కాలం. టోటల్ డిస్టెన్స్ ఎలా తీసుకున్నాం? పర్సెంటేజ్లో ఉన్నప్పుడు టోటల్ 100కే కదా ఈక్వల్, 100 తీసుకున్నాం. బై టోటల్ టైం ఎంత వచ్చింది మనకు? 4 అవర్స్ వచ్చింది. 100/4 అంటే మన ఆన్సర్ 25 km/h అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The speeds of 2 trains are in the ratio 6:7. If the second train runs 360 kilometers in 4 hours, then the speed of the first train is. Speed ratio observe చేస్తే క్వశ్చన్లో స్పీడ్ రేషియో అబ్జర్వ్ చేస్తే 6:7 ఉంది. ఇది ఫస్ట్ ట్రైన్, ఇది సెకండ్ ట్రైన్. సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ 7 parts ఉంది. కానీ సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ మనం కనుక్కుంటే 364 kilometersని 4 అవర్స్లో ట్రావెల్ చేస్తుంది. ఇది దీని స్పీడ్. అంటే 4 × 9 4 × 1 అంటే దీని 364 kilometersని 4 అవర్స్లో ట్రావెల్ చేసిందంటే దీని యొక్క సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత ఉందంటే 91 km/h ఉంది. కానీ ఆ వాల్యూ 7 parts ఉంది. 7 parts వాల్యూ 91 km/h అయినప్పుడు 6 parts వాల్యూ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. So 7 parts value 91 kilometers means 6 parts equals to 7 × 1 7 × 3 21. Okay, 13 × 6 78 km/h. So 78 km/h అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In a stream running at 2 km/h, a motorboat goes 6 kilometers upstream and back again to 6 kilometers back again to the starting point in 33 minutes. Find the speed of the motorboat in still water. నేనేమంటున్నానంటే ఇక్కడ క్వశ్చను, ఇదొక ప్రవాహం ఉంది. ఈ ప్రవాహం యొక్క స్పీడ్ ఎంత ఉందంటే క్వశ్చన్లో ఈ ప్రవాహం యొక్క స్పీడ్ 2 km/h ఉంది. ప్రవాహం యొక్క స్పీడ్ 2 km/h ఉంది. ఇందులో ఒక మోటార్ బోట్ ఏమవుతుందంటే 6 kilometers ఈ డైరెక్షన్లో పోతుంది, మళ్ళీ 6 kilometers ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. ఈ డైరెక్షన్లో వెళ్తుందంటే డౌన్ స్ట్రీమ్లో వెళ్తుంది, ప్రవాహ దిశలో పోతుంది. ప్రవాహం ఎటు పోతుందో అటు వెళ్తుంది. కానీ ఈ డైరెక్షన్లో వస్తున్నప్పుడు ప్రవాహానికి వ్యతిరేక దిశలో వస్తుంది. దాన్ని అప్ స్ట్రీమ్ అంటాం. అంటే 6 kilometers డౌన్ స్ట్రీమ్లో పోతుంది, 6 kilometers అప్ స్ట్రీమ్లో వస్తుంది. ఇలా టోటల్ పోయి రావడానికి టోటల్ 33 minutes టైం పట్టింది. 33 minutes టైం పట్టింది. కానీ ఏం చెప్తున్నాడంటే ఇందులో ఇక్కడ ఈ 2 km/h అనేటటువంటి స్పీడ్ ఎవరిదంటే ప్రవాహం యొక్క స్పీడ్ ఇచ్చాడు. ఈ మోటార్ బోట్ ఉంది కదా దాని స్పీడ్ ఎంత అన్నాడు. సో మోటార్ బోట్ స్పీడ్ మనకు తెలియదు, దాన్ని x అనుకుంటాం. ఈ ప్రవాహం యొక్క స్పీడ్ మనకు తెలుసు, దాని y 2 వాల్యూ ఉంది, x తెలియదు. కానీ వాడు వెళ్ళే డిస్టెన్స్ మాత్రం 3, మళ్ళీ రిటర్న్ వచ్చే డిస్టెన్స్ కూడా 6, వెళ్ళేది 6, రిటర్న్ వచ్చేది 6. టోటల్ టైం డ్యూరేషన్ ఏంటంటే 33 minutes ఉంది. సో దీన్ని మనం ఎలా తీసుకుంటున్నామో చూడండి ఒక్కసారి. ఈ క్వశ్చన్ని ఒక పర్సన్ వెళ్తున్నటువంటి డిస్టెన్స్ 6 km/h. డౌన్ స్ట్రీమ్ అంటే యారో మార్కెట్ ఇచ్చాను. అప్ స్ట్రీమ్లో కూడా 6 kilometers డిస్టెన్స్. ఇలా వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఎలా ఉంటుందంటే మోటార్ బోట్ స్పీడు స్ట్రీమ్ యొక్క స్పీడ్ కలిసిపోతుంది. సో మీకు x+2 అవుతుంది. ఆపోజిట్లో వచ్చేటప్పుడు x-2 అవుతుంది. డిస్టెన్స్ బై స్పీడ్ చేస్తే టైం వస్తుంది. ఆ టైం 33 minutesని అవర్స్లోకి చేంజ్ చేయాలంటే బై 60. ఎందుకు అవర్స్లోకి చేయాలంటే ఇది km/hలో ఉంది, 2 km/h అని ఉంది, ఇది కిలోమీటర్స్లో ఉంది. సో ఇప్పుడు x+2కు x-2కి వాల్యూ చేస్తే ఆ వాల్యూ రావాలి. కానీ మీరు ఎప్పుడైనా కూడా గుర్తుంచుకోండి, వీటికి ఎల్సిఎం చేసి టైం వేస్ట్ చేయొద్దు. ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూస్ రాయాలో మనం అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ 22 ఉంది. 6/x ప్లేస్లో 22 తీసుకుంటే 22 + 4 24 అండ్ 6/22 - 20 20. సో 2 3s are 2 10s are. ఓకే, నెక్స్ట్ 6 1s are 6 4s are 1/4 3/10 ఉంది. మనం ఎల్సిఎం చేద్దాం. 4కి 10కి ఎల్సిఎం చేద్దాం. 4కి 10కి ఎల్సిఎం చేస్తే 20 వస్తుంది.
4 into 5, 5 into 1. సో 10 into 2, 6. అంటే మన ఆన్సర్ 11/20కి ఈక్వల్ అవుతుంది. 11/20కి ఈక్వల్ అంటే మనకి ఇక్కడ దీన్ని 3తో క్యాన్సిల్ చేస్తే కూడా 3తో 11/20నే వస్తుంది. సో మన ఆన్సర్ క్వశ్చన్లో ఉన్న ఆన్సర్ మ్యాచ్ అయింది కాబట్టి మనం ఆప్షన్ని దీన్ని 22గా సెలెక్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాడ్ ద డిజిట్స్ ఇన్ రో సెకండ్ టు ఫిల్ ద బ్లాంక్స్ అప్రోప్రియేట్లీ. చూడండి క్వశ్చను మీకు ఇక్కడ ABCD అనేటటువంటి 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. వాటి ఆన్సర్స్ రైట్ 2లో ఇచ్చాడు. an item declared 880 rupees is sold for rupees 748. అంటే an item declared rupees 880 and sold for 748. 880 రూపాయల ముద్రణ ధర ఉంది, దాన్ని 748కి అమ్మారు. శాలరీ అండ్ ఇండివిజువల్ ఇంక్రీజ్ 52,000 to 58,240. ఒక వ్యక్తి యొక్క శాలరీ 52,000 నుంచి 58,240కి పెరిగింది. an article is sold for rupees 240 at a profit of 40. ఒక వస్తువుని 240 రూపాయలకు అమ్మినా కూడా మనకి 40 రూపాయల లాభం వచ్చింది. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆఫ్ ద ఆర్టికల్? తర్వాత క్లాస్ 10th స్టూడెంట్స్ రీడ్ ద ఫ్రిక్షన్ నావెల్ ఆర్ మ్యాగజైన్ ఆర్ ఎనీ కోర్స్ బుక్ డ్యూరింగ్ ద లైబ్రరీ పీరియడ్. ఈచ్ స్టూడెంట్ పార్టిసిపేట్స్ ఇన్ ఓన్లీ వన్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ ఇన్ ఏ పీరియడ్. ఈ 46% రీడ్ ఏ ఫ్రిక్షన్ నావెల్ and 2/3 of the remaining students read the magazine, then the percentage more students read a course book. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చాడు. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఏవైనా ఒక 4 ఉన్నాయి కదా, ఒక 2 చేసేయగానే మనకు ఆప్షన్ ఏందో తెలిసిపోతుంది. ఫస్ట్ దాంట్లో మనం ఏం చేద్దామంటే 880 రూపీస్ ఉంది, దాన్ని 748కి సేల్ చేశారు. ఇది మార్కెట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంతో కనుక్కోమంటుంది. అంటే ఫస్ట్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఏందో చూద్దాం. ఫస్ట్ డిస్కౌంట్ పర్సెంటేజ్ అంటే 880కి 748 కంటే ఇక్కడ చూడండి 880 నుంచి 748కి సేల్ చేసినట్టే ఇక్కడ మీకు ఏమవుతుంది డిస్కౌంట్ అనేది చూడండి 132 రూపీస్ డిస్కౌంట్ అవుతుంది. 132 రూపీస్ డిస్కౌంట్ దేనిపైన వచ్చింది? 880 రూపీస్ పైన వచ్చింది. పర్సెంటేజ్ చెప్పాలంటే ఇంటూ 100. డిస్కౌంట్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. సో 11 into 8 80, 11 into 1 11 into 2. సో 4 into 3 4 into 20, 20 into 5, 15% రావాలి. అంటే ఫస్ట్ దాని ఆన్సర్ ఏంటంటే సెకండ్ది. ఫస్ట్ దాని ఆన్సర్ అంటే సెకండ్ది అంటే ఫస్ట్ ఆప్షన్లో ఉంది, 4th ఆప్షన్లో ఉంది. సెకండ్ ఆప్షన్కి అవసరం లేదు, 3rd ఆప్షన్ కూడా మనకు అవసరం లేదు. ఇంకొక క్వశ్చన్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సెకండ్ది ఈడ B3 ఉంది, ఈడ B2 ఉంది. సో ఒక వ్యక్తి జీతం 52,000 నుండి 58,240 పెరిగిందంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 2,000 నుంచి 8,240 అంటే 6,240 ఇంక్రీజ్ అయింది. 6,240 శాలరీ ఇంక్రీజ్ అయింది. బేస్ శాలరీ ఏంటి? 52,000. సో పర్సంటేజ్లో చెప్పాలంటే ఇంటూ 100. 3 zeros క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో ఇక్కడ 13 into 4 52, 13 into 4 52, 10 ఉంటుంది. 13 into 8 48/4 అంటే 12% వస్తుంది. 12% అంటే ఫస్ట్. అంటే సెకండ్ది ఎలా ఉండాలంటే మనకు సెకండ్ది ఎలా ఉండాలంటే ఫస్ట్ది ఉండాలి. A2 ఉండాలి, B1 ఉండాలి. A2 ఉంది కానీ B3 ఉంది, ఇది కాదు ఫస్ట్ ఆప్షన్. సో ఇదే మన ఆన్సర్. మిగిలినవి కూడా చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అది కూడా ఏం చెప్పాడు? 40 రూపీస్ తోటి సేల్ చేస్తే 240 రూపీస్కి విక్రయించారు అన్నాడు. 40 రూపాయల లాభంతో 240కి అమ్మిరంటే అర్థమైంది. ఆ 240 రూపాయలలో 240 రూపీస్లో 40 రూపీస్ ప్రాఫిట్ ఉందన్నట్టు. ప్రాఫిట్ 40 ఉంది, సిపి వచ్చేసి 200 ఉంటుంది. పర్సెంటేజ్ అంటే మనకు 20% అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఫ్రమ్ 2 numbers when the larger number is divided by the smaller number, the quotient is 6 and the remainder is 15. If the difference of 2 numbers is 1365. సో ఒక నెంబర్ 2 numbers ఉందండి. 2 సంఖ్యల నుండి పెద్ద సంఖ్యను చిన్న సంఖ్య చే భాగిస్తే భాగఫలం 6, శేషం 15. 2 సంఖ్యల భేదం 36 అయితే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ద స్మాలర్ నెంబర్. చిన్న సంఖ్య యొక్క విలువ ఎంత అన్నాడు. నేనేమంటున్నా అంటే చిన్న సంఖ్య x అనుకుంటున్నాను. పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్యకు తేడా 1365 ఉంది కాబట్టి పెద్ద సంఖ్యను 1365 అనుకుంటున్నా, చిన్న సంఖ్యని x అనుకుంటున్నాను. సో చిన్న సంఖ్యకు పెద్ద సంఖ్యకు తేడా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నంటే చిన్న సంఖ్యతోటి పెద్ద సంఖ్యని భాగించాలి. సో లార్జర్ నెంబర్ని స్మాలర్ నెంబర్తో డివైడ్ చేస్తే
ఏమంటున్నాడు అంటే కోషంట్ 6 రావాలట, శేషం రిమైండర్ వచ్చి 15 రావాలట. ఇది చెప్తున్నాడు. మీకు రూల్ తెలుసు, డివైజర్ ఇంటూ కోషంట్ చేసి 2 మల్టిప్లై చేసి రిమైండర్ యాడ్ చేస్తే ఎంత ఉంటుందో ఈ మధ్య వాల్యూ కూడా అంతే ఉంటుంది. ఈ 2 మల్టిప్లై చేయాలి, ఇది యాడ్ చేయాలి, అప్పుడు మిడిల్ వాల్యూకి ఈక్వల్ అయింది. 6 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది చెప్పండి? 6 ఇంటూ ఎక్స్ 6x అవుతుంది. దానికి 15 యాడ్ చేయాలి, అంటే ఈ 2 మల్టిప్లై చేసి ఇది యాడ్ చేస్తే వాల్యూ వస్తుంది. 6 ఇంటూ ఎక్స్ 6x ప్లస్ 15, 6 ఇంటూ ఎక్స్ 6x ప్లస్ 15 ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకంటే ఎక్స్ ప్లస్ 1365 అవుతుంది. ఎక్స్ ప్లస్ 1365. సో మనం ఇక్కడ ఈ 6xకి ఎక్స్కి డిఫరెన్స్ ఏంటంటే 5x, 15 అక్కడ వెళ్ళిపోతే 1365లో 15 వెళ్ళిపోతే మనకు 1350 ఉంటుంది. సో 5 ఇంటూ 2 5 ఇంటూ 7 అంటే ఎక్స్ వాల్యూ 270 ఉంది. చిన్న సంఖ్య అంటే ఎక్సే కాబట్టి 270నే మన ఆన్సర్ అవుతుంది. ఆ 270 అనేది 4th ఆప్షన్లో ఉంది. ఓకే, చూడండి క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ డైమెన్షన్స్ ఆఫ్ స్పియర్ విత్ ఇట్ సర్ఫేస్ ఏరియా. అంటే స్పియర్కి రేడియస్ ఒకవైపు ఇచ్చిండు, సర్ఫేస్ ఏరియా ఒకవైపు ఇచ్చిండు. అంటే వ్యాసార్థాలు ఒకవైపు ఇచ్చి ఉపరితల వైశాల్యాలు ఒకవైపు ఇచ్చేసి వాటిని మ్యాచ్ చేయమంటుండు. అంటే దీన్ని బట్టి మనం ఎలా చేయాలి? ఇప్పుడు ఒక్కొక్క రేడియస్ని తీసుకొని ఒక్కొక్కసారి ఉపరితల వైశాల్యం కనుక్కోవాలి. చూడండి, ఒకసారి 7/2 ఉంది రేడియస్, ఒకసారి 7/4 ఉంది, ఒకసారి 7/3 ఉంది, ఒకసారి 7/5 ఉంది. ఓకే రైట్. నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఒకటి చేస్తే చాలు మనం. ఎందుకంటే 7/2 చేసినాం అనుకోండి, దానికన్నా కొంచెం తక్కువ వాల్యూ ఉండేది 7/3 అయింది, దానికన్నా కొంచెం తక్కువ ఉండేది 7/4 అయింది, దానికన్నా ఇంకా తక్కువ ఉండేది 7/5 అయింది. ఎందుకంటే అన్నీ 7/2 7/3 7/4 7/5 ఇచ్చాడు. కాబట్టి మనం ఇది ఒకటి కనుక్కుంటే సరిపోతుంది. 4πr² చేయాలి. స్పియర్ ఉంది కదా, ఆ స్పియర్ అనే దాని సర్ఫేస్ ఏరియా ఉపరితల వైశాల్యం కనుక్కోవాలంటే 4πr² అనే ఫార్ములా యూజ్ చేయాలి. 4πr² అనే ఫార్ములాలో 4 ఇంటూ π అంటే 22/7 ఇంటూ r² అంటే 7/2 ఇంటూ 7/2. సో 7 క్యాన్సల్, ఈ 4కి ఈ 4 క్యాన్సల్. 7 ఇంటూ 22 అంటే 154 అవుతుంది. అంటే ఫస్ట్ దానికి 154 వచ్చింది. రైట్, ఇది క్లియర్. ఇప్పుడు మీరు ఒకటి చూడండి, 7/2 అనేది ఒకటి ఉంది, 7/3 అనేది ఒకటి ఉంది, 7/4 అనేది ఒకటి ఉంది, 7/5 అనేది ఒకటి ఉంది. ఈ 7/2 తీసుకున్నప్పుడు ఏమొచ్చింది? 154 వచ్చింది. 7/2 అంటే ఏంది? పి. కానీ 7/3 అంటే క్యూ కాదు, ఆర్. ఇదేంది? క్యూ. ఇదేంటిది? ఎస్. PRQS. పి అనేది 154 వచ్చిందంటే ఆర్ దానికన్నా తక్కువ ఉండాలి. 154 కన్నా తక్కువ ఉన్న వాల్యూ అంటే ఇదే 68 వస్తుంది. 68 కంటే తక్కువ ఉండాలి 7/4. 68 కన్నా తక్కువ ఉండేది అంటే 38 కన్నా తక్కువ ఉండేది అంటే 24. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ది మనకు రావాల్సింది ఏంటంటే పి అంటే ఏంది? పి అంటే ఏంది? 154 అంటే డి వస్తుంది. పికి 154 అంటే డి. తర్వాత ఆర్ అనేది ఉంది కదా, ఆర్కి 68 అంటే ఏంది? ఏ. తర్వాత వచ్చేసి క్యూకి 38 అంటే ఏంది? సి. క్యూకి సి. తర్వాత ఎస్కి 24 అంటే ఏంది? బి. ఎస్కి 24 అంటే బి. సో ఆర్ అనేది డి రావాలి, పి అనేది డి రావాలి, క్యూ అనేది సి రావాలి, ఆర్ అనేది ఏ రావాలి, ఎస్ అనేది బి రావాలి. అది ఫస్ట్ ఆప్షన్. ఒక్క వాల్యూతో కనుక్కుంటే చాలు, ఎందుకంటే ఇవన్నీ కూడా వేరు రేడియస్ ఉందనుకోండి అన్నీ చేయాలి. కానీ రేడియస్ అనేది 7 తోటే ఉన్నాయి చూడండి, అన్ని 7/2 7/4 7/3 7/5 అంటే అన్నిటికన్నా ఎక్కువ 7/2 అంటే అది ఎక్కువ వాల్యూ అంటే 154 ఉండాలి. అంటే పి వాల్యూ వచ్చేసి డికి కనెక్ట్ అయింది. దానికన్నా తక్కువ ఉన్న వాల్యూ అంటే ఏంది? 7/3 అంటే ఆర్ వాల్యూ వచ్చేసి సెకండ్ దానికి కరెక్ట్. అంటే ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది 7/2, ఇక్కడ ఎక్కువ ఉన్నది 154. ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉన్నది 7/3, ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉన్నది 68. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఉన్నది 7/4, ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఉన్నది 38. ఇక్కడ ఫోర్త్ ప్లేస్లో ఉన్నది 7/5, ఇక్కడ ఫోర్త్ ప్లేస్లో ఉన్నది 24.24. సో ఆ విధంగా మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. అనే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఈజ్ ₹282.15 and the simple interest for the same period of time is 270. The rate of interest per annum is. చూడండి 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మెన్షన్ చేశాడు. కాకపోతే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 270 అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సేమ్ ఉంటుంది. 270లో ఆఫ్ అంటే మనకి ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్ 135 అవుతుంది, సెకండ్ ఇయర్ కూడా 135 అవుతుంది.
270 రూపీస్ అనేటటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి ఉంది అంటే ఫస్ట్ ఇయర్కి 135 అవుతుంది, సెకండ్ ఇయర్ కూడా 135 అవుతుంది. టోటల్ 270కి ఈక్వల్ అయింది. అలానే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా టోటల్ 282.15 కావాలి. కానీ ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందో సేమ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అంతే ఉంటుంది. మరి ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ల డిఫరెన్స్ చూస్తే సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏందో తెలుస్తుంది. 282.15 అనేది 2 ఇయర్స్లో వచ్చిన టోటల్. ఫస్ట్ ఇయర్లో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్గా ఉంటుంది. సో 282.15కి 135 పాయింట్కి డిఫరెన్స్ ఏంటంటే 15, ఇది 12లో 5 పోతే 7, 6లో 7లో 3 పోతే 4, 147.5 అవుతుంది. సో 147.5 అనేటటువంటిది సెకండ్ ఇయర్లో వచ్చినటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 147.15. మరి 147.15 అనేటటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 135 నుంచి 147.5 అయిందంటే ఎంత పెరిగింది అనేది చూస్తే మనకు 135 నుంచి 145 అంటే 10 పెరిగింది. సో ప్లస్ ఎక్స్ట్రా 2 ఉంది కాబట్టి 12.15 పెరిగింది. ఇక్కడ దీనికి తేడా ఎంత అంటే 12.15 పెరిగింది. సో మనము 12.15 అనేది పెరిగింది. కానీ దేని మీద పెరిగిందంటే 135 మీద పెరిగింది. 12.15 by 135 into 100 చేయాలి మనము. ఇక్కడ 5 into 2, 5 into 7, ఓకే. తర్వాత వచ్చేసి 5 into 20, మళ్ళీ 3 into 9, 3 into 4, 12, 3 into 5, 15, 405. సో ఇక్కడ 9 into 4, 36, అండ్ 9 into 5, 45, 45 into 20 అంటే 900. 900లో మనం 2 digits లీవ్ చేయాలి కాబట్టి ఈ డెసిమల్ 9.00 అంటే సో 9% అవుతుంది. సో 9% అనేది మన ఆన్సర్. దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. ఓకే. బి ఒక్క రోజులో చేసే పనికి 3 రెట్ల పని ఏ ఒక్క రోజులో చేస్తాడు. A can do in 1 day 3 times the work done by B in 1 day. They together finish 2/5 of the work in 95 days. The number of days by which B can do the work alone are. ఇక్కడ క్వశ్చన్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే క్లియర్గా వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఇచ్చాడు. ఇంత పని చేస్తారు, అంత పని చేస్తారు అనేది సామర్థ్యాన్ని చెప్తుంది. బి ఒక్క రోజులో చేసే పనికి 3 రెట్ల పని ఏ ఒక్క రోజులో చేశాడు. బి ఒక్క రోజులో చేసే పనికి 3 రెట్ల పని ఏ అనేటోడు ఒక్క రోజులో చేస్తాడు. అంటే బి ఒక భాగం పని చేస్తే ఏ 3 భాగాల పని చేస్తాడు. కానీ వాళ్ళిద్దరూ 2/5 వంతు పనిని 9 రోజుల్లో చేశారంటే టోటల్ వర్క్ కనుక్కోవాలంటే ఆ 2/5 ఫ్రాక్షన్ని రివర్స్ చేయాలి, ఇంటూ 9 చేయాలి. 45/2 డేస్లో టోటల్ వర్క్ చేస్తారు. 2/5 ఆఫ్ వర్క్ని 9 డేస్లో చేశారు. ఈ ఒక ఫ్రాక్షన్ ఇచ్చి ఈ ఫ్రాక్షన్ని ఇన్ని డేస్లో చేశారు అంటే టోటల్ వర్క్ ఎన్ని డేస్లో చేస్తారంటే ఆ ఫ్రాక్షన్ని రివర్స్ చేయాలి మనం. 5/2 into 9 అంటే టోటల్ వర్క్ వాళ్ళు 95/2 డేస్లో చేస్తారు. ఓకే. టోటల్ వర్క్ని 95/2 డేస్లో చేసేది ఇద్దరు. మరి టోటల్ వర్క్ ఎంతో కనుక్కుందాం. టోటల్ వర్క్ ఎంతో కనుక్కోవాలంటే వీని ఎఫిషియన్సీ 1, వీని ఎఫిషియన్సీ 3, వీని ఎఫిషియన్సీ 1 అంటే వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ 4. వాళ్ళిద్దరి టోటల్ ఎఫిషియన్సీ 4 ఉంది. వాళ్ళిద్దరూ అలా 4 డైలీ 4 పార్ట్స్ లాగా 45/2 డేస్లో చేస్తారంటే ఆ టోటల్ వర్క్ ఎంత ఉందంటే 90 పార్ట్స్ ఉంది. ఈ 90 పార్ట్స్ వర్క్ని ఇప్పుడు బి ఒక్కడే ఎన్ని డేస్లో చేస్తారంటే బి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది? ఓన్లీ 1. సో 90 పార్ట్స్ వర్క్ని బి అనేటోడు డైలీ 1 పార్ట్ లాగా అంటే 90 డేస్లో ఫినిష్ చేస్తాడు. సో 90 డేస్ అనేది మనకు 4th ఆప్షన్ ఉంది. ఓకే, రైట్ అండి. దీంతో మీకు గ్రాండ్ టెస్ట్ 29కి సంబంధించి అర్థమెటిక్ పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ ఫినిష్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో మనము గ్రాండ్ టెస్ట్ 30 గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.